పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన పార్టీల బలాబలాలు. టీడీపీ 39.46, వైసీపీ 35.23, జనసేన 9.87, కాంగ్రెస్ 0.65, బీజేపీ 0.20, ఇతరులు 1, న్యూట్రల్ 13.59. ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలు. టీడీపీ బోడే ప్రసాద్ 41.07, వైసీపీ పార్థసారథి 41.43, న్యూట్రల్ 5.78. అలయన్స్ అభ్యర్థుల బలాబలాలు. టీడీపీ ప్లస్ జనసేన బోడే ప్రసాద్ 48.89, వైసీపీ పార్థసారథి 42.20, న్యూట్రల్ 7.06. పెనమలూరు అసెంబ్లీలో కూటమికి మొగ్గు కనిపిస్తున్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోగల స్థితిలో విపక్షం ఉందా అనేది ప్రధానమైన ప్రశ్న. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి బరిలో నిలవడం ఖాయమని చెప్పవచ్చు. టీడీపీ అభ్యర్థి కూటమిలోని అందరినీ కలుపుకుని వెళ్లగలడా అన్నది సందేహమే. టీడీపీలోని గ్రూపు విభేదాలు కూటమి అభ్యర్థికి ప్రతికూలం కాగలవు. వైకాపా కొత్త అభ్యర్థిని బరిలో నిలుపుతుందనే ప్రచారం సాగుతుంది. అధికార పార్టీపై వ్యతిరేకత, కూటమికున్న పట్టు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే పెనమలూరులో విపక్షం విజయం నల్లేరు మీద నడకగా మారాలి. పట్టు ఉన్నా, గెలవగలిగే సత్తా ఉందా అని ప్రశ్నించుకోవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆలోచించుకోవలసిన అంశం.